అధికారులు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపైనే ప్రధాన వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా మిగతా ఉన్నతాధికారులు, మంత్రులు ఇక్కడ నుంచి ప్రసంగిస్తారని కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఈ ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే పోలీసు అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. అటు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా ప్రధానంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం అయితే జరుగుతోంది. ఉదయం నుంచి కూడా అధికారుల తాకిడి, అటు పోలీసుల తాకిడి కూడా ఈ ప్రాంతానికి పెరిగిపోయింది. మొత్తం గోల్కొండ కోట ప్రాంతంలోని ఈ ప్రాంతాన్ని ప్రధాన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. పక్కన ఉన్నటువంటి బురుజుల ద్వారా అక్కడ పైన కూడా ఎవరైతే ప్రజలు ఉంటారో, ప్రేక్షకులు వస్తారో వారందరికీ కూడా కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. పూర్తి ఏర్పాట్ల కోసం అయితే అంటే దానికి సంబంధించి అధికారులు కసరత్తులు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. ఏ వైపు విఐపి గ్యాలరీ ఏర్పాటు చేయాలి, సాధారణ ప్రజలకు ఎటువైపు అనుమతి ఇవ్వాలనే విషయంలో కాస్త క్లారిటీ కోసం అని చెప్పేట అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటుగా మిగతా జిహెచ్ఎంసీ కమిషనర్ అటు సోమేష్ కుమార్ కూడా పలుమార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇటు పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ఇరువురు కూడా సమన్వయంతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం చెప్పేసి అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అంటే ప్రస్తుతానికి మొత్తం 51 ఎకరాల స్థలాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఎంపిక చేసుకున్నప్పటికీ దీనికి సంబంధించి ఒక 30 ఎకరాల ప్రాంతం మిలిటరీ అధికారులు అది తమదని చెప్తున్న క్రమంలో కాస్త వివాదం అయితే ప్రస్తుతం ఇంకా జరుగుతూనే ఉంది, వివాదం నెలకొనే ఉంది. మొత్తం 244, 245, 246 సర్వే నెంబర్లలో ఈ ఈ ప్రాంతాల్లోనే ఈ భూమిలోనే ఈ వేడుకలు చేయాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అయితే మిలిటరీకి సంబంధించిన దానికి సంబంధించి కావచ్చు, అటు పురావస్తు శాఖ అధికారులకు కూడా తమ అనుమతి కోసం అని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రయత్నాలు కూడా చేస్తుంది. వారికి లేఖలు కూడా రాస్తుంది. ఎవరి నుంచి కూడా ఎలాంటి ఆబ్జెక్షన్స్ రాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఉంది. మొత్తంగా మనం చూస్తున్న ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సమాయత్తం అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొంత స్థలం పరంగా తీసుకున్నప్పుడు కాస్త ప్లేస్ అంతా కూడా చాలా ఇరుకుగా ఉన్న ఇరుకుగా ఉన్నంత కారణంగా కాస్త ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మొత్తం ప్రతిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉండేటువంటి పరేడ్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ పరేడ్ కార్యక్రమానికి సంబంధించి మాత్రం కాస్త కుదించడానికి మాత్రం ప్రస్తుతం అధికారులు ఏర్పాటు చేస్తారు. పూర్తి స్థాయిలో ఉండేటువంటి పరేడ్ ఎప్పటిలాగా ఉండే పరేడ్ మాత్రం ఉండదని చెప్పేసి